మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టిపిడుగై అడుగులు వేశాడు नफरत के बाजार में मोहब्बत की दुकान खोल रहा हूँ మార్గదర్శి అయిన రాహుల్ గాంధీ గారి జన్మదినంలో ఈరోజు అందరూ కూడా పాలు పంచుకుంటా ఉన్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు బ్రతకాలని వారు కన్న కళ సామాజిక న్యాయం సాఫల్యం చెందాలి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు పోవాలని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన ప్రధాన కార్యదర్శి పిసిసి సంజీవ్ నగరాజ్ గారు ఈ కార్యక్రమాన్ని గుర్తించిన జిల్లా అధ్యక్షులు మత్స్యాన్ రెడ్డి గారు కొట్వాల్ గారు అలాగే మోడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు వినోద్ కుమార్ గారు ఎస్వి వెంకటేష్ గారు మహిళా అధ్యక్షులు వసంత గారు సురేంద్ర రెడ్డి గారు ఇంకా అనేక మంది కార్యకర్తలు ఆనంద్ గౌడ్ గారు ఇంకా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు రాహుల్ గాంధీ గారు అంటేనే సామాజిక న్యాయం అని చెప్పేసి ఈరోజు భారతదేశం యావత్తు కూడా ఆలోచన చేస్తున్న తరుణం. దానికి ప్రధాన కారణం భారత్ జోడో యాత్ర. ఎంతో సాహసోపేతంతో కూడిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4300 కిలోమీటర్లు ఎండనక వాననక చలనక భారతదేశాన్ని ఏకం చేయాలి, భారతదేశంలో అందరూ సమానమైన ఆలోచనతో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రపంచంలో ఏ నాయకులు చేయని ఒక సాహసోపేతమైన యాత్ర భారత్ జోడో యాత్ర చేసిన మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి గొప్పతనం గురించి ఈరోజు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని భారతదేశం మొత్తం కూడా కులగణన చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు. ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి ఎవరు ఎంత అనేది మొత్తం నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈ కులగణన విషయంలో నిర్ణయం తీసుకున్నారంటే దానికి ప్రధాన కారకులు శ్రీ రాహుల్ గాంధీ గారి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా గతంలో ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ముఖ్యంగా బడుగు బలైన వర్గాలకు మైనారిటీ వర్గాలకు ఎంతో గొప్ప అంటే సాధించిన వ్యక్తులు రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు. వారి పాటల్లోనే ఈరోజు వారి తనయుడు శ్రీ రాహుల్ గాంధీ గారు నడుస్తా ఉన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బీసీ కులాలన్నీ అన్ని కూడా పెద్ద ఎత్తున వివిధ కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళకు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఈరోజు మా పార్టీ స్థానాలు మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మేము జనాభా ప్రాతిపదిక ప్రకారం లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఖచ్చితంగా మేము బీసీలకు కల్పిస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని చట్టంగా చేయాలంటే అది కేంద్రంలో బీజేపీ చేయాల్సింది. ఈరోజు ఆల్రెడీ కేంద్రానికి మేము ప్రతిపాదనలు పంపినాం. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది